హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్య ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 500 కెపాసిటీ డెమో ఒకసారి చెప్దామని చెప్పేసి వీడియో అయితే తీయడం జరుగుతుంది. ఈ వీడియోలో కనిపిస్తుంది వచ్చేసి 510 కెపాసిటీ అండి, ఈ ఇంక్యుబేటర్ కెపాసిటీ. సో దీని రివ్యూస్ అన్ని, వాడే విధానం అవన్నీ కూడా ఒకసారి క్లియర్గా చూద్దాము. అదేవిధంగా దీంట్లో వాడినటువంటి బాడీ ఎటువంటి బాడీ అనేది కూడా నేను మీకు క్లియర్ కట్గా లాస్ట్ వరకు మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలో చూద్దాం రండి ఒకసారి. సమయాజీ. సో దీనికి వచ్చేపాటికి ఫ్రెండ్స్ ఇన్బిల్ట్ ఎంసీబీ వస్తుంది. ఈ కంట్రోలర్లోనే ఇన్బిల్ట్ ఎంసీబీ అనేది వస్తుంది. సో ఇది మనం పవర్ అనేది ఆన్ చేసుకున్న తర్వాత మనకి కింద ఏదైతే టెంపరేచర్ లోపల సెట్ చేసుకున్నామో ఆ టెంపరేచర్ అయితే కింద ఇక్కడ కనబడుతుందండి. 37.5 డిగ్రీస్ టెంపరేచర్ సెట్ చేసుకున్నాం. అదేవిధంగా హ్యూమిడిటీ అనేది 60 సెట్ చేసుకున్నామండి. లోన్ పక్క మెయింటైన్ అవుతున్న టెంపరేచర్ వచ్చేపాటికి ప్రస్తుతానికి ఈ టెంపరేచర్ ఈ లోన్ పక్కన ఉన్నది. అదేవిధంగా ఇది హ్యూమిడిటీ, లోన్ పక్కన ఉన్న హ్యూమిడిటీ. ఫ్యాన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం మిషన్ వాడుతున్నంత కాలం ఫ్యాన్ ఆన్లోనే ఉండాలండి. ఇది వచ్చేసి లైట్ స్విచ్. లోపల మనకి ఏదైనా చీకట్లో ఏదైనా వర్క్ చేసుకునే టైంలో కావాల్సినటువంటి లైట్ మాత్రమే ఇది. అదేవిధంగా ఇది వచ్చేప్పటికి ఎగ్జాస్ట్ టెంపరేచర్ ఒకవేళ ఎక్కువగా ఉంటే కనుక మనకి ఎగ్జాస్ట్ చేయడానికి అనేది ఈ ఎగ్జాస్ట్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి ప్రతి 2 గంటలకి ఒక 2 మినిట్స్ లోపల ఉన్న ఎయిర్ని కూడా రిఫ్రెష్ చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేపాటికి టోటల్గా ఓవరాల్గా 5 ట్రేస్ అండి. 5 ట్రేస్ వస్తే ఒక్కొక్క ట్రే కెపాసిటీ వచ్చేపాటికి మనకి 101 నుంచి 102 కెపాసిటీ వస్తుంది ఈచ్ ట్రే కెపాసిటీ. ఓకేనా ఫ్రెండ్స్, లోపల అయితే మనం ఫ్యాన్ యూజ్ చేసింది వచ్చేసి కంపెనీ ఫ్యాన్ యూజ్ చేసాము. దానికి కూడా మనకి 2 years వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ మిడిల్లో ఉన్నటువంటి టెంపరేచర్ సెన్సార్ ఒకటి, హ్యూమిడిటీ సెన్సార్ ఒకటి అండి. ఇది ఇప్పుడు మీకు బజర్ సౌండ్ ఏదైతే వచ్చిందో అదేంటంటే టెంపరేచర్ మనకి ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కొత్తగా వాడే వాళ్ళకి ఏంటంటే అదొక సిగ్నల్ లాగా అనేది ఉపయోగపడుతుంది. టెంపరేచర్ తక్కువ ఉంది అని అంటే మనకి లోపల హీటర్స్ ఏమైనా ఫెయిల్ అయినాయా అనే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా మనకి టెంపరేచర్ ఓవర్ అయితే కనుక రిలేలు కానీ ఏమన్నా ఇబ్బంది పెట్టినాయా, అదేవిధంగా లేదా క్లైమేట్ మనం మిషన్ పెట్టినటువంటి క్లైమేట్ ఏదన్నా కూడా ఓవర్ వేడిగా ఏమన్నా ఉందా అనే దానికి కూడా మనకు అదొక సూచన అనమాట. అదేవిధంగా హ్యూమిడిటీ కూడా తక్కువ ఉంటే అలానే బజర్ వస్తుంది, ఎక్కువ ఉన్నా కూడా అలానే బజర్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనం మాన్యువల్ గా గుడ్లు పెట్టుకున్న తర్వాత గుడ్లు పెట్టుకోవడం కోసం అయితే కనుక మాన్యువల్ బటన్ లోపల ట్రైల్ రొటేట్ చేయడానికి చేతితో అయితే రొటేషన్ అనేది చేయకూడదు, అవ్వదు కూడా. చేసినప్పటికీ మనం ఈ సెట్ బటన్ కింద ఉన్నటువంటి అప్పర్ యారోకి నొక్కి పట్టుకున్నట్లయితే రొటేషన్ మీరు అయితే గమనించవచ్చు, చాలా స్లోగా ఉంటుంది. గుడ్డుకి కూడా ఎటువంటి రాపిడ్ కానీ లేదంటే జర్కులు రావడం కానీ అదేం ఉండదు. 100% డ్యామేజ్ అనేది ఉండదు గుడ్డుకి. అదేవిధంగా ఇది వచ్చేసి వాటర్ టబ్ అండి. మనకి వాటర్ అనేది పోసుకొని చివర పక్కన పెట్టుకోవడమే. దాంట్లో టూల్ ఒకటి అరేంజ్ చేసాము హ్యూమిడిటీ పర్పస్. ఆ టూల్ కి సంబంధించిన సాకెట్ ఇందులో పెట్టుకోవాలండి మనం. ఈ మిషన్ వచ్చేపాటికి మనకి టీ నరసాపురం నుంచి నారాయణ గారు ఆర్డర్ చేశారండి. సో ఇది మనకు వచ్చింది కూడా రెఫరెన్స్ ద్వారా మనకి ఇది చూసి ఆర్డర్ చేయడం అనేది జరిగింది. మీకు ప్రతి వీడియోలో చెప్పినట్టయినా ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్స్ అనేది ఓపెన్గా ఉన్నాయా లేదా చూసుకోండి. 1-2 సార్లు ఇంక్యుబేటర్స్ ఆర్డర్ చేసుకునే ముందు రేట్ తక్కువ అని చెప్పిన ఒక కారణంతో అసలు జెన్యున్గా ఇస్తున్నారా లేదా అనేది మీరు ఫస్ట్ ఆలోచించండి ఒకసారి. జెన్యున్గా ఇచ్చినట్లయితే కనుక కామెంట్ సెక్షన్స్ క్లోజ్ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు 100%. అదొకటి కూడా మీరు గమనించుకోండి. చాలా మంది నష్టపోతున్నారు, మోసపోయామని చెప్పి మళ్ళీ మాకు ఫోన్ చేసి ఇక్కడ ఆర్డర్స్ అనేది ఎమర్జెన్సీ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీ విలువైన రూపాయిని నష్టపోమాకండి. ఆఖరికి రూపాయి తక్కువ అని ఇప్పుడు మీరు ఒక మహా తేడా వస్తే 5,000, ఏది ఒక 50,000 రూపాయలు వస్తువు కొనేటప్పుడు 5,000, 6,000 తేడా వస్తుంది. అది కూడా ఏంటంటే అది జెన్యున్గా ఇచ్చే పద్ధతి అయితే మాత్రం ఖచ్చితంగా కాదనే చెప్పుకోవచ్చు. జెన్యున్గా మీరు కొనుగోలు చేయాలి అనే ఉద్దేశం ఉంటే కనుక జెన్యున్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఆ ఇంక్యుబేటర్ వర్క్షాప్ దగ్గరికి దయచేసి మీరు నేరుగా వెళ్ళి చూసుకొని అక్కడ అసలు వర్క్ జరుగుతుందా లేదా చూడండి. మునుపటి డెలివరీలు ఏమన్నా ఇచ్చారో లేదో కూడా ప్రతి ఒక్కటి మీరు గమనించండి. అవన్నీ చూసుకొని ముఖ్యంగా యూట్యూబ్లో నుంచి చూసి ఆర్డర్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ సెక్షన్ ఓపెన్లో ఉండి ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అని 1-10 సార్లు చూసుకోండి. డెలివరీకి సంబంధించి, అదే రివ్యూలకు సంబంధించి కానివ్వండి, ఏదైనా కూడా. ఎందుకంటే గుడ్లు నష్టపోతున్నారు. అదేవిధంగా మీరు కొట్టేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో
అడ్వాన్స్ పరంగా కానీ లేదంటే పూర్తి మిషన్ పరంగా కానీ పూర్తిగా డబ్బులు అనేది నష్టపోయే వరకు మీరు చాలా వరకు రైతులు ఇదవుతున్నారు. అది మా నోటీస్కి వచ్చింది. ఓకేనా, ఖచ్చితంగా మాత్రం ఒకసారి మా వద్ద కొనుగోలు చేయాలి అని మీకు ఆసక్తి ఉంటే మా వర్క్షాప్కి రండి, వచ్చి చూడండి లైవ్లో మేము ఎటువంటి క్వాలిటీ ఇస్తున్నాము అనేది చూసుకొని దాని తగ్గట్టుగా క్వాలిటీ నచ్చితే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకుంటాం. ఓకేనా, థ్యాంక్ యూ.